హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎంతోమంది ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి. ఎందుకంటే సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఎక్కువ హామీలు మహిళలకైతే ఇచ్చారండి. ఆ యొక్క సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. అంటే మనకి చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం అయితే అమలు చేశారు. అలాగే ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ యొక్క ఉచిత బస్సు పథకం అయితే స్త్రీ శక్తి పథకం కింద కూడా ఆ పేరు మార్చారండి. సో, ఆ యొక్క పథకం కింద ఉచిత బస్సు మనకి మహిళలైతే ప్రయాణించవచ్చు. అలాగే మూడో పథకం ఆడబిడ్డ నిధి పథకం. అసలు ఈ పథకం సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేయబోతుంది? ఎప్పుడు అందించబోతుంది? అనేది చాలామంది అడుగుతున్నారు. సో, మీరందరికీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. ఎప్పుడెప్పుడు ఈ పథకం ప్రారంభం కాబోతుంది? ఈ యొక్క 18,000 సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలియజేస్తాను. సో, మీరు చేయవలసిందల్లా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడడమే. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ఎప్పుడెప్పుడు అమలు చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. అయితే వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి మనకైతే అప్డేట్ అయితే రాబోతుందండి. సో, మహిళల కోసమైతే ఈ పథకమైతే ప్రారంభం కాబోతుందనమాట. అయితే వీటికి సంబంధించి ముందుగా అమలు చేసిన పథకాలకు సంబంధించి చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకంలో కూడా చాలా వరకు కూడా తప్పులైతే ఉన్నాయండి. అదేంటో కూడా చెప్తాను. ఆ పథకానికి సంబంధించి ఇక్కడ మనకి మీరు మళ్ళీ మిస్టేక్స్ చేస్తే మాత్రం మీకైతే ఈ పథకం అయితే వర్తించదనమాట. అందులో కూడా ఏంటంటే చాలామంది బ్యాంక్ అకౌంట్‌లని మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే దాన్నయితే యూజ్ చేయట్లేదు. అంటే వాడటం లేదు. యాక్టివ్‌గా ఉంచుకోకపోవడం వల్ల ఏంటంటే ప్రభుత్వం నిధులు జమ చేసిన వెంటనే యాక్టివ్‌గా లేకపోవడం వల్ల మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి జమ అవుతున్నాయి. దీనివల్ల మీకు అర్హత ఉన్నా గానీ మీకు డబ్బులనేవి జమ కావట్లేదు. సో, ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్‌లనేవైతే యాక్టివ్‌గా ఉంచుకోండి. యాక్టివ్‌గా అంటే ఎలా ఉంచుకోవాలని చెప్పేసైతే అంటున్నారు. చాలామంది ఒక రూ. 1000 గాని అలా విత్‌డ్రా చేసినా మళ్ళీ అందులో జమ చేసినా గానీ యాక్టివ్‌గా ఉన్నట్టు లెక్కలోకైతే వస్తది. అప్పుడు మీకైతే డబ్బులనేవైతే ఎటువంటి అడ్డంకి లేకుండా పడే అవకాశం అయితే ఉందండి. చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. అదేంటంటే ఈ కేవైసీ అయితే చేయించుకోవడం లేదనమాట. చాలామంది ఇందులోనే మనకి అర్హత ఉన్నా గానీ వెనక్కైతే వెళ్ళిపోయారనమాట. సో, వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ కేవైసీ చేయించుకోవడం వల్ల ఏంటంటే, మనకి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి నిధులు జమ చేసినా గానీ, మీకు వెంటనే ఖాతాలో డబ్బులనేవి జమ అవుతాయన్నమాట. అలాగే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మాత్రం ఎన్‌పీఎస్‌సీ లింకప్ అయితే కంపల్సరీగా చేయించుకోండి. సో, ముఖ్యంగా చాలామంది ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉంటే పర్లేదు. లేకపోతే మాత్రం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మెయింటైన్ చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే, మనకి ఏ ప్రభుత్వం నిధులు జమ చేసినా గానీ ముందుగా ఆ యొక్క ఖాతాలో డబ్బులనేవి జమ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో, అయితే మనకి ఈ యొక్క పథకాలకు సంబంధించి అర్హతలు ఏంటని చెప్పి మీరు అడగొచ్చు. ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే 6 దశల ధృవీకరణ అయితే ప్రారంభించబోతుందనమాట. గతంలో కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 4 వీలర్ వెహికల్ అయితే ఉండకూడదు. అంటే 4 చక్రాల వాహనాలు అయితే ఉండకూడదు. అలాగే కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల మించి అయితే ఉండకూడదండి. అలాగే ప్రస్తుతం వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ టాక్స్ పే చేస్తున్నా గానీ వారికైతే రాదండి. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా గానీ రాదనమాట. ఇలా మనకి కొన్ని గైడ్‌లైన్స్ అయితే ఉన్నాయండి. సో, వాటికి సంబంధించి ఈ యొక్క నిధులనేవైతే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే మనకి తెలియాల్సిందేంటంటే, మనకి ప్రతి నెల కూడా 1500 ఇస్తామని చెప్పేసైతే అన్నారు గదా! మనకి ప్రతి నెల ఇస్తారా? లేదా ఒకేసారి రూ. 18,000 ఇస్తారా? అని చెప్పేసి కూడా మనకైతే కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంటుందండి. అయితే పథకం అనేది ప్రారంభం కాబోతుంది. కాకపోతే మనకి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. ఈలోపు మీరేంటంటే ఖచ్చితంగా ఈ కేవైసీ గాని, ఎన్‌పీసీ లింకప్ గాని ప్రతీదీ కూడా చేయించుకోండి. తర్వాత మహిళల కోసం ఏ పథకం అమలు చేయాలన్నా గాని, ఈ యొక్క అమలు చేసినా గాని, ఈ యొక్క పథకం సంబంధించి మీకు అప్డేట్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.